హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోయే ప్రదేశం కేవలం మ్యూజియం మాత్రమే కాదు, ఇది నేపాల్కి ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతి గది, ప్రతి ఫోటో, ప్రతి వర్ణన ఒక గొప్ప చరిత్రని చెప్తుంది. ఆ ప్లేస్ మరేదో కాదండి, గూర్ఖా మెమోరియల్ మ్యూజియం. నేపాల్ గర్వంగా నిలిపిన అమర సైనికుల ఘన కీర్తిగా నిలిచే నిలయం ఇది. అలానే ఈ నేపాలీస్ ఎందుకు గూర్ఖాల్లా ఎక్కువగా పనిచేస్తారనే విషయం కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మ్యూజియం విశేషాలు కూడా చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చెప్పు. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ప్రతి పౌరునికి నేపాల్ యొక్క గొప్పదనాన్ని చెప్పే ప్రదేశం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా నేపాల్ గూర్ఖాల్ని గౌరవించడం మొదలు పెడతారు. This is an unwanted statement irrelevant to the current situation. పోఖ్రా సిటీ సెంటర్ నుంచి గూర్ఖా మెమోరియల్ మ్యూజియం కేవలం 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇది ట్రాఫిక్ పై ఆధారపడి ఉంటుంది. అలానే ఈ మ్యూజియం సందర్శించడానికి సుమారు 1:30 నిమిషాల నుంచి 2 గంటల సమయం పడుతుంది. కేవలం పైపైనే చూడాలి అంటూ ఫాస్ట్ గా చూడాలి, టైం లేదనుకున్నట్టయితే 45 మినిట్స్ లో మ్యూజియం మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. నేనైతే 45 మినిట్స్ లో క్విక్ గా వీడియో తీసుకొని వెళ్ళిపోయాను. మ్యూజియం అయితే అంత డీటెయిల్ గా చూడలేకపోయాను. మీతో పాటు నేను కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాను, కానీ అసలు విషయాలు అంతా లోపల గ్యాలరీలోనే ఉంటాయి. కనుక పూర్తిగా చూసి సమయం కేటాయించినట్టయితే అట్లీస్ట్ 1.5 అవర్ లేదా 2.5 అవర్స్ కూడా టైం పడుతుంది ఈ మ్యూజియంని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఈ మ్యూజియం మౌంట్ ఫ్యూచర్ స్కూల్ దగ్గరలోనే ఉంటుంది. మీకు ఏమైనా ట్రావెల్ ప్లానింగ్ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే ఈ మ్యూజియం గురించి డెఫినెట్గా కామెంట్లో అడగగలరు. నిజానికి ఈ మ్యూజియం పోఖ్రాలో ఒక ప్రత్యేకమైన స్థలంగా చెప్తారు. ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీలో సేవ చేసిన గూర్ఖా సైనికుల సేవలను గుర్తించి వారి వీరగాథలను చెప్పేటందుకు ఏర్పాటైనది ఈ మ్యూజియం. ఈ మ్యూజియం నిర్మాణం 1994లో ప్రారంభమైంది, కానీ అధికారికంగా 2005లో తెరుచుకుందని ఇక్కడ చెప్తున్నారు. ఇది బ్రిటన్, భారతదేశం, నేపాల్, మలేషియా, హాంకాంగ్ వంటి దేశాల్లో గూర్ఖాల సేవలు చేసిన సేవకులకి గుర్తింపుగా ఉంటుంది ఈ మ్యూజియం. ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గూర్ఖా యూనిఫామ్లు, ఆయుధాలు, వారి పతాకాలు, గూర్ఖాల వ్యక్తిగత కథలు, వారి ద్వారా రాసిన లేఖలు, ప్రపంచ యుద్ధంలో వారు పోషించిన పాత్ర, వీడియో క్లిప్స్, ఆడియో రికార్డింగ్స్, బ్రిటిష్ గవర్నమెంట్ వారు గూర్ఖాల్ని ఎంత గౌరవించారో చెప్పే సాక్ష్యాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అలానే ఈ మ్యూజియంకి మీరు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 లోపు వెళ్ళినట్టయితే పెద్దగా రద్దీ ఉండదు. మీరైతే ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాలరీని చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఎంట్రీ టికెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నేపాల్ సిటిజన్ కి 50 నేపాలీ రూపీస్, అలానే షార్క్ నేషనల్స్ కి అయితే 150 నేపాలీ రూపీస్, అలానే మిగిలిన దేశాల వారికి 250 నేపాలీ రూపీస్. ఇక్కడైతే ఫోటోగ్రఫీ రిస్ట్రిక్షన్స్ ఏం పెద్దగా లేవు. ఎక్కడో కొన్ని గ్యాలరీల్లో నో ఫోటోగ్రఫీ అని ఉంటుంది, అక్కడ మీరు స్కిప్ చేస్తే చాలు. అండ్ మీరు కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ మ్యూజియం ని ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాలరీ మీరు స్లోగా చూసినట్టయితే డెఫినెట్గా మీరైతే ప్రతి గ్యాలరీని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ వీడియోలో. అసలు ఈ నేపాలీస్ ఎక్కువగా గూర్ఖాల్లా ఎందుకు పనిచేస్తారో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. 1814 నుంచి 16 మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు నేపాల్ మధ్య జరిగిన ఆంగ్లో నేపాలీస్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు నేపాల్ సైనికుల యొక్క ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి వారు గూర్ఖా రెజిమెంట్లు ఏర్పాటు చేసి నేపాల్ యువకుల్ని భర్తీ చేసేవారు. గూర్ఖా అనే పేరు నేపాల్లో ఉన్న గూర్ఖా అనే ప్రాంతం నుంచి వచ్చింది. అక్కడ ప్రజలు ఎక్కువగా ఈ సైనిక సేవల్లో ఉండేవారు, అందుకే వీళ్ళని గూర్ఖాలు అని పిలవడం మొదలుపెట్టారు. నేపాల్ గూర్ఖాలు ధైర్యం, నిజాయితీ మరియు శౌర్యానికి గుర్తింపుగా చెప్తారు. గూర్ఖాల గురించి ప్రపంచమంతా ఓ మాట చెప్తుంది, బెటర్ టు డై దెన్ టు బి కోవర్డ్. పిరికివాన్గా బ్రతికే కన్నా ధైర్యంగా చనిపోవడం మేలని ఈ గూర్ఖాలు నమ్ముతారు. గూర్ఖాలు కత్తితో పోరాడడం, క్లిష్టమైన పరిస్థితిలో సహనం చూపించడం వాళ్ళ ప్రత్యేకత. ఈ నేపాలీ గూర్ఖాలు బహుదేశాల సైన్యంలో పనిచేయడం వల్ల మంచి జీతం, పెన్షన్, ఆరోగ్య భద్రతలు లభిస్తాయి. నేపాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడంతో గూర్ఖా సైన్యం తరతరాలుగా వారికి ఒక జీవనోపాధి మార్గంగా మారింది ఈ గూర్ఖా వృత్తి. నేపాల్ గూర్ఖాలు ఇతర దేశాలకి సేవలు చేయగలిగినప్పటికీ వారి దేశాన్ని, కుటుంబాన్ని గర్వపడేలా చేస్తారు. గూర్ఖా సైనికుడిగా పనిచేయడం అనేది ఒక గౌరవప్రదమైన ఉద్యోగంగా భావిస్తారు ఇక్కడ ఉన్న ప్రజలంతా. నేపాలీ గూర్ఖా
గూర్ఖాలు సేవలు అందించే దేశాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటిగా మనం చెప్పుకోవాల్సింది బ్రిటన్, అలానే భారత్, సింగపూర్, బ్రునై, మలేషియా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. నేపాల్ యువకులు గూర్ఖాలుగా చేరడంలో చరిత్ర, ధైర్యం, గౌరవం, జీవనోపాధి అన్నీ కలిసి ఉంటాయి. ఇది వారి జీవన శైలిలో ఒక భాగంగా మారిపోయింది. ఈ మ్యూజియంకి వెళ్లే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు మాట్లాడదాం. మ్యూజియంలో చాలా వరకు ఇంగ్లీష్ డిస్ప్లే కలిగి ఉంటుంది. గైడ్ని తీసుకోవడం చాలా మంచిది మీకు ఇంగ్లీష్ అర్థం కానట్టయితే. అలానే పిల్లలతో వెళ్ళడం చాలా మంచిది. హిస్టారికల్ నాలెడ్జ్ గురించి బాగా డెవలప్ అవుతుంది మీ పిల్లల్లో. ఈ మ్యూజియంలో భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మొబైల్ ఫోన్స్ కొన్ని చోట మ్యూట్లో లేదా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ లౌడ్ నాయిస్, లౌడ్ మ్యూజిక్ అయితే అలౌడ్ కాదు. బ్రిటిష్ ఆర్మీకి ఉన్న అత్యంత విశ్వసనీయ సైనికులు అంటే గూర్ఖాలు. బెటర్ టు డై దెన్ టు బి కోవర్డ్ అనే మాటలు గూర్ఖా మోటో. బ్రిటిష్ రాణి కూడా గూర్ఖాల్ని ప్రత్యేకంగా గౌరవించింది. మీకు కూడా అర్థమైంది కదా నేపాల్ గూర్ఖాలు గొప్పదనం. ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా? ఈ వీడియోలో కేవలం గూర్ఖాల గొప్పతనం మాత్రమే కాదు, మనకి ఒక స్ఫూర్తినిచ్చే చరిత్ర గురించి మనం చూసాం. పోఖ్రా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ మ్యూజియంని మిస్ చేయకండి. నేనైతే ఈ మ్యూజియంని విజిట్ చేసిన తర్వాత గూర్ఖాల మీద ఒక మంచి అభిప్రాయం, గౌరవం ఏర్పడింది. అండ్ మీకు కూడా అలాంటి అభిప్రాయం కలిగినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మా కంప్లీట్ నేపాల్ ప్లేలిస్ట్ని వాచ్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోవద్దు.